ఎండు నెత్తళ్ళు ఉల్లికాడల కూర అండి. ఎండు నెత్తళ్ళు ఉల్లికాడల కూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఎండు నెత్తళ్ళు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టమాటా ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. సో కావాల్సిన పదార్థాలు అన్నీ వచ్చేసాయి కదా, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. సో షెఫ్ స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. ఓకే, ప్యాన్ పెట్టుకుందాం. సో ప్యాన్ పెట్టుకున్నాం కదా, సో మనం దీంట్లో ముందుగా నూనె వేసుకుందాం. ఇది పర్టికులర్గా సౌత్ ఇండియన్ అనేసరికి ఏంటంటే మనకి కోనసీమ అలాగే కోస్తా జిల్లాలో ఎక్కువగా ఈ ఎండు నెత్తళ్ళు ఉల్లికాడల కాంబినేషన్ బాగా చేస్తారండి. సో చాలా మంచి టేస్ట్ వస్తుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు ఎండు చేపలు అవన్నీ. ఓకే, సో దీంట్లో మనం నూనెలో పచ్చిమిరపకాయలు ఇలా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. పచ్చిమిరపకాయలు అలాగే వీటితో పాటు ఇలా ఉల్లిపాయను స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో కలపండి. సో ఇంకా ఏమేమి వెరైటీస్ చేయొచ్చు నెత్తల్లో ఏంటి? సో నెత్తళ్ళతో యాక్చువల్గా ఏంటంటే మనకి నార్మల్గా ఏంటంటే క్రిస్పీ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో తాలింపులో మనకి కరివేపాకు అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు వేసి క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. కర్రీస్లా చేయాలంటే మాత్రం ఇలా మనం ఏదైనా టమాటో అది యూస్ చేసి చేయొచ్చు. లేదంటే నెత్తళ్ళకి మళ్ళీ మనం మామిడికాయ యూస్ చేయొచ్చు, లేదంటే దోసకాయతో కూడా చేయొచ్చు. సో మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇది ఏ కాంబినేషన్ లో తీసుకుంటారు ఈ రెసిపీ పర్టికులర్ గా? సో ఇదేంటంటే మనకి ఈ ఎండు నెత్తల కూర రైస్ తోనే బాగుంటుంది యాక్చువల్గా. సో ఇది మనకి రోటీస్తో అంత బాగా రుచించదు, కాకపోతే రైస్ తో ఇది మంచి టేస్ట్ ఉంటుంది. సాంబార్ అన్నం అలా చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్ లో ఇది మనకి ఎండు నెత్తల కూర కూడా ఇంకా మంచి టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇలా వేగుతున్నాయి కదా, సో దీంట్లో ఏంటంటే ఎండు నెత్తల్లో వేసేటప్పుడు కొంచెం ఉప్పు అయితే కొంచెం తక్కువగానే పడుతుంది. అటు లైట్ కొన్నిసార్లు ఏంటంటే సాల్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే సాల్ట్ ఉండదు, అది చూసుకోవాలి. సో ఉప్పు చూసి వేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయలు మసాలాకు తగినంత నేను ఉప్పు అయితే ఇక్కడ వేస్తున్నాను. ఓకే, సో ఓకే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్లా కాకుండా మీరు కావాలంటే ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లి కొంచెం చాప్లా చేసుకొని, లేదంటే కొంచెం పచ్చడిలా చేసుకొని కూడా, అంటే ఐ మీన్ అల్లం వెల్లుల్లి రఫ్గా కట్ చేసి ఫైన్గా అలా కూడా వేసుకోవచ్చు, కోర్స్గా కట్ చేసుకొని. ఓకే, సో ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మంచిగా వేగుతుంది కదా, దీంట్లో మనం మసాలాలు కూడా వేసుకుంటాం. పసుపు అలాగే కారం అలాగే మనకి నార్మల్ ఇంట్లో ఉండే గరం మసాలా పొడి, ఈ మూడింటిని వేసుకొని వీటితో పాటు కరివేపాకుని కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో మనకి స్పెషల్లీ సౌత్ ఇండియన్ డిషెస్లో ఎక్కువగా కరివేపాకు వాడుతూ ఉంటాం. ఆ ఫ్లేవర్ అందరికీ ఇష్టం. మంచిగా ఇలా వేయించుకోవాలి ఈ మసాలాలని నూనెలో. సో మసాలాలు నూనెలో వేగాక దీంట్లో మనం టమాటా ముక్కలు పెద్దగానే కట్ చేసిన టమాటా ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఈ టమాటా ముక్కలు వేసాక మంచిగా మిక్స్ చేసుకుందాం. సో గ్రేవీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఈ టమాటా ముక్కలు ఉడుకుతున్నాయి. దీంట్లో మనం ఈ టమాటా ముక్కలతో పాటు ఈ ఎండు నెత్తలను కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. సో ఆల్రెడీ మీరు అంటే బాయిలింగ్ వాటర్లో కొంచెం అదేంటంటే క్లీన్ చేయడం కోసమని, కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉడకాలి అవి. ఓకే, సో దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే కొద్దిగా ఉడకడం కోసమని అలాగే గ్రేవీ కోసమని కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. సో నీళ్ళు వేస్తున్నాను. సో నీళ్ళు వేసాం కదా, సో నీళ్ళు వేసాక దీంట్లో మనం ఈ ఉల్లికాడలు కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లికాడలను కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చిన్న మంట పైన మనం దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడే మనకి మంచి రుచికరమైన ఈ ఎండు నెత్తళ్ళు ఉల్లికాడల కూర అనేది రెడీ అవుతుంది. సో మూత పెట్టండి. కాసేపు వెయిట్ చేసాం కదా. ఓకే షెఫ్, మరి చూద్దామండి. మూత తీయండి. సో ఈ ఎండు నెత్తళ్ళు ఉల్లికాడలు పర్ఫెక్ట్గా ఇలా మంచిగా ఉడికాయండి. మంచి అరోమా అయితే చాలా బాగా వస్తుంది. ఓకే, గ్రేవీ చాలా బాగున్నట్టుంది యాక్చువల్లీ కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో
డిష్ అవుట్ చేసేద్దాం ఇంకా. యా, గుమగుమలు ఆడిపోతుంది. వావ్. యా, సో ఇది వచ్చి మనకి కొంచెం సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. సో అలా రైస్లో కూడా కలుపుకోవచ్చు. సో కాకపోతే ఇంకా మంచిగా పప్పుచారు చేసినప్పుడు గట్రా పప్పుచారుతో పాటు అలాగే సైడ్ డిష్లో ఇది మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. సౌత్ ఇండియన్ స్టైల్లో ఎండు నెత్తళ్ళు ఉల్లికాడల కూర రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. ఓకే, సో గ్రేవీ అయితే చాలా చాలా యమ్మీగా అనిపిస్తుంది. కొద్దిగా స్పైసీ ఉంటుందేమో, ఒకసారి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. నాన్ వెజ్ లవర్స్కి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే డెఫినెట్లీ ఈ కర్రీ ట్రై చేయొచ్చు. చాలా డిఫరెంట్గా ఉంది. సో చిన్న చిన్న టిప్స్ మాత్రమే. సో చాలా చక్కగా మెత్తగా నెత్తలు కూడా ఉడికాయి. సో ఎక్కడ మనకు ఆ స్మెల్ కూడా రావట్లేదు. స్పైసీనెస్ అయితే కొంచెం ఉంది, బట్ బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ కర్రీ కొంచెం స్పెషల్గా ఉండడానికి. సో మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఎండు నెత్తలు ఉల్లికాడల కూరకి కావాల్సిన పదార్థాలు: ఎండు నెత్తలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు కొన్ని, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు. ఎండు నెత్తళ్ళు ఉల్లికాడలు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి అందులో నూనె, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా పొడి, కరివేపాకు వేసి బాగా వేయించుకున్న తర్వాత అందులో టొమాటో ముక్కలు, వేడి నీళ్ళలో కడిగిన ఎండు నెత్తలు, కొద్దిగా నీళ్లు, కట్ చేసుకున్న ఉల్లికాడలు వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎండు నెత్తళ్ళ ఉల్లికాడల కూర రెడీ.